అందరికీ నమస్కారం. రాజకీయ నాయకులు ఎవరైనా సరే విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉండాలి, హుందాగా ఉండాలి. అంటే ఈ మధ్యన గుడివాడ అమర్నాథ్ మహిళా హోంమంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. అంతకంటే ఒక మహిళా లోకాన్నే విమర్శ కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తున్నారు. ఆవిడకి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని ముఖానికి పూసుకొని వస్తుందని విమర్శ చేశారు. చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకాన్ని. మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మన మహిళా సోదరులు ఉన్నారు. ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళాలి అంటే అందంగా తయారవ్వమనే చెప్తాం. మనం ప్రతి మహిళ కూడా ఎక్కువగా తనకి ఇచ్చినటువంటి డబ్బులు ఆ అందంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అది కుటుంబాలు, అన్ని కుటుంబాల్లో కూడా అలాగా. ఇప్పుడు మనం బయటకు వచ్చేటువంటి మహిళల్ని మన సొంత చెల్లెల్లాగా తల్లిలాగా చూడాల్సింది పోయి విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. అది అందులో ఒక దళిత మహిళ. ఈరోజు మనం రిజర్వేషన్ కల్పిస్తున్నాం, దళితులు రావాలి, దళిత మహిళలు రావాలి, రాజకీయంలో రావాలి, రాణించాలి, తమ సమాజం స్థాపన చేయాలి అంటే అన్ని వర్గాల వారికి కూడా మనం అవకాశం కల్పించాలి. ప్రముఖంగా మహిళలకి మంచి పాత్ర రాజకీయంలో ఇవ్వాలని చెప్పేసి అందరూ ఆలోచన చేస్తుంటే ఇలా వచ్చినటువంటి మహిళల పైన వాళ్ళు వేషధారణ మీద విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ కాపు ఉందనుకోండి, విధానపరమైనటువంటి ఆలోచన మీద చేయకపోతే మీ వెహికల్ వాడుకున్నారని చెప్పారు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మీకు ఉన్నాయంటున్నారు. ఓకే, మంచిదే. కానీ మహిళ అందం పైన, మహిళ తయారైన విధానం పైన, తను మేకప్ వేసుకుంటుందనే మాటల మీద చాలా బాధ కలిగించినటువంటి విషయాలు ఇవి. ఎవరైనా సరే ఎవరికైనా వ్యక్తిగతంగా ఏమైనా ఉందా? ఇందులో మన చేతనైతే మనం ప్రతి విమర్శ ఉండాలి. ఆ విమర్శ కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. కనుక నేను ఇప్పటికైనా తెలియజేస్తున్నాను, మహిళల్ని కిందపరిచే విధంగా మాట్లాడద్దు. వాళ్ళ వేషధారణ మీద కిందపరిచడానికి ఎవరికి కూడా హక్కు లేదు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. మీకేమైనా అసభ్యకరంగా ఉన్నారా? మీకు అసభ్యకరంగా బట్టలు వేసుకున్నారా? వాటి మీద ఒక మాట మాట్లాడారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ నిండుగా తను ఎప్పుడు కూడా చీర కట్టుకుంటారు, నిండుగా తన బొట్టు పెట్టుకుంటారు. వస్తే ఆ మేకప్ మీద వాటి మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇది సభ్య సమాజం ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా సరే మీరు ఏదైతే ఆ విమర్శలు చేశారో ఆ విమర్శలు ఉపసంహరించుకోవాలి. లేకపోతే రేపు మహిళా లోకం ఊరుకోదని కూడా ఈ సమస్య. అలాగే ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వంలో కూడా ప్రతిదీ రాజకీయం చేయడమే ప్రతిపక్షానికి అలవాటుగా మారిపోయింది. మొన్న స్టీల్ ప్లాంట్ దగ్గర చనిపోతే వాళ్ళకి అండగా ఉండాల్సింది పోయి రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేశారు. వాళ్ళ హయాంలో ఏకంగా ఆ ప్లాంట్ మూసేయడానికే ప్రయత్నం. ఇంకొక 2 నెలలు ఉంటే మూతపడిపోయి ఉండేది. ఈరోజు వచ్చి వాళ్ళు ప్లాంట్ పరిరక్షించడానికే మాట్లాడుతున్నారు. అలాగే వీళ్ళు కార్మిక నాయకులు కూడా, రిటైర్ అయిపోయినటువంటి కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ప్లాంట్ జోలికి వెళ్ళొద్దు. రిటైర్ అయినటువంటి వాళ్ళు వెళ్ళి మీరు రిటైర్మెంట్ చేశారు కనుక హ్యాపీగా 30 సంవత్సరాల పాటు దానికి సేవ చేశారు, మీకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ వచ్చాయి. ఇంకా తిరిగి రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేయదు. మీరే కదా 3,000 కోట్లు ఉంటే సరిపోద్ది అన్నవారు. ఈరోజు వచ్చి 15,000 కోట్లు తీసుకొచ్చి ఎక్కడికి పెట్టారు, ఏం చేశారు అంటున్నారు. ప్లాన్ నట ముఖ్యమా లేకపోతే ప్లాన్
మూతపడిపోవడం మీకు 15,000 కోట్లు తీసుకొచ్చారు. తీసుకొచ్చాం కదా అంటే తెచ్చారు కనుక చనిపోయారు, తెచ్చారు కనుక చచ్చారంట. ఇదే రాజకీయ, ఇదే కార్మిక నాయకులు ఉండాల్సినటువంటి ఆలోచన. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి ప్లాన్ని మనం ఏ విధంగా ముందుకు నడపాలన్న ఆలోచన ఉండాలి. అలాగే అందులో ఈ రాజకీయ ఎవరైతే ఈ కార్మిక నాయకులు ఉన్నారో, ఈ కార్మిక నాయకులు తెలియకుండానే అక్కడ మెయింటెనెన్స్ దాంట్లోనే డబ్బులు తీసుకొని చేర్పించుకుంటారు. ఒకసారి మీ గుండె మీద చేసుకుని చెప్పండి, నిర్వాసితుడికి అన్యాయం చేస్తుంది ఎవరని? మెయింటెనెన్స్ అయినా నిర్వాసితుడికి ఇవ్వాలంటే అందులో కార్మిక నాయకులు ఉన్నారు, రిటైర్మెంట్ అయినటువంటి వారు ఉన్నారు, నాయకత్వం చేసినటువంటి వారు ఉన్నారు. వారి పక్షాన్ని, నిర్వాసితుల పక్షాన్ని ఉండాల్సింది పోయి వాళ్ళకి అన్యాయం చేసేటువంటి పద్ధతి కనుక ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాను. తర్వాత డిఎస్సికి సంబంధించి కూడా అనవసరమైన ప్రాధాన్యత చేయడానికి వైసీపీ నాయకులు వాళ్ళు నేత ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్తున్నారు. ముందు మీకు గొడవ మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ గొడవ మీద సిబిఐ అన్నారు, అధికారికి వచ్చిన తర్వాత సిబిఐ మూసారు. అంటే మీ టైంలో ఒక్క డిఎస్సి పోస్ట్ వేయలే, ఒక్క టీచర్ పోస్ట్ వేయలే, ఒక కానిస్టేబుల్ పోస్ట్ వేయలే. ఈకంట అరే అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది కులాల మధ్యన చిచ్చు లేకపోతే మంచి పద్ధతి కాదు. ఒకసారి స్పోర్ట్స్ కోటలో ఏదో తప్పు జరిగిపోయింది అంటున్నారు, ఏది చెప్పండి, ఏదో ఒకే సామాజిక వర్గానికి ఇచ్చేసారు అంటున్నారు. ఏదో మీ దగ్గర డేటా చెప్పండి, డీటెయిల్స్ పట్టుకోండి. ఇలాంటి తప్పుడు విధానాలతో యువతను పాడు చేయొద్దు. మీరు మళ్ళీ డిఎస్సి ఇప్పుడు మా ప్రభుత్వం తీస్తుంది, కూటమి ప్రభుత్వం తీస్తుంది. మంచిగా ఎటువంటి అవినీతికి తావలేకుండా ఈరోజు జాబ్లు ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దయచేసి మీరు రాజకీయం చేయండి కానీ విఘాతం కల్పించద్దు, పాడు చేయొద్దు, రాష్ట్ర ఒక ఇమేజ్ని పాడు చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు అనేక కంపెనీస్ వస్తున్నాయి మన దగ్గరికి. దేశంలోనే 25% పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని, ఆ బ్రాండ్ ఇమేజ్ని పాడు చేయొద్దు. ఇంకొక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మనం ఇంకో టర్మ్ ఉంటేనే దీన్ని పూర్తి స్థాయి నిర్మాణం చేసుకోవాలి. కనుక ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఇలాగా అందులేనటువంటి ఏదైతే మీరు విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శల్ని ప్రజలందరూ కూడా తిప్పుకొట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నమస్కారం. ఇంకోటి అది 2 కోట్ల